చదరంగంలో ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేయొచ్చు. కానీ రాజకీయ రణరంగంలో అతిగా ఎత్తులు వేస్తే అసలుకే మోసం తప్పదు. గత ఎన్నికల్లో ఆ జిల్లాలో వైసీపీకి ఇదే అనుభవం ఎదురైంది. ఆవిర్భావం నుంచి వైసీపీకి ఆ జిల్లాలో మంచి పట్టుంది. ప్రతి ఎన్నికల్లోనూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 2024 ఎన్నికల్లో మాత్రం ఘోరంగా చతికిలపడింది. కంచుకోట కాళీకోటగా మారడానికి అధిష్టానం అనుసరించిన వలస వ్యూహమే కారణమా? ఇంతకీ ఏదా జిల్లా? ఆ జిల్లాలో మళ్లీ పట్టు నిలబెట్టుకోవడానికి వైసీపీ హైకమాండ్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? మార్పు మంచిది కాదు. కుడి ఎడమైతే ఓడిపోతారోయ్, అటు ఇటైతే అంతే సంగతులు. ఉమ్మడి ప్రకాశం జిల్లా 2014 నుంచి వైసీపీకి అండగా నిలబడుతూ వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో గెలుపు గుర్రాల ఎంపిక కోసం నియోజకవర్గాల్లో పాతుకుపోయిన పట్టున్న లీడర్లను అటు ఇటు మార్చేసింది హైకమాండ్. తాము గెలిచిన పాత నియోజకవర్గాల్లో మళ్లీ పోటీ చేసేందుకు నేతలు వ్యూహం సిద్ధం చేసుకుంటే వాళ్లకు ఊహించని షాక్ ఇచ్చింది హైకమాండ్. నేతలు పోటీ చేసే స్థానాలను మార్చేసింది. దీంతో కొత్త నియోజకవర్గాలకు వలస నేతలుగా వెళ్లిన వాళ్లు బొక్కబోర్లా పడి భోరుమన్నారు. అటు సొంత నియోజకవర్గం వదులుకోలేక అద్దె నియోజకవర్గంలో ఇమడలేక నేతలు సతమతమైపోయారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి తమ సొంత నియోజకవర్గాల్లోనే మకాం వేసి వలస నియోజకవర్గాలకు వెళ్లకుండా ఇంటికే పరిమితమైపోయారట నేతలు. గత ఎన్నికల్లో కుండ మార్పిడి తరహాలో మార్కాపురం నుంచి గిద్దలూరుకు నాగార్జున రెడ్డిని ట్రాన్స్ఫర్ చేసి గిద్దలూరు నుంచి మార్కాపురానికి అన్నా రాంబాబును పంపించి పోటీ చేయించింది వైసీపీ అధిష్టానం. అయితే నియోజకవర్గాల మార్పిడితో ఆ ఇద్దరు ఎన్నికల్లో ఓడిపోయారు. ఎవరి సొంత నియోజకవర్గంలో వాళ్లు ప్రత్యర్థిని గెలవనివ్వకుండా చేయడానికి తమ వర్గం సహకారం అందించకుండా చేశారట. దీంతో నేతల మధ్య సమన్వయం లేక వైసీపీ చేసిన ప్రయోగం ఫీల్డ్ లెవెల్లో వికటించింది. అయితే ఇష్టం లేకున్నా నియోజకవర్గాలు మారిన ఆ ఇద్దరు నేతలు మాత్రం ఇప్పుడు మార్కాపురంలోనే రాజకీయాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుండటంతో అక్కడ పార్టీ పరిస్థితి ఒకే వరలో రెండు కత్తుల్లా మారిందంటున్నాయి పార్టీ వర్గాలు. లోకల్ గా ఇద్దరి మార్కు ఎక్కువడంతో మార్కాపురం వైసీపీలో విభేదాలు తలెత్తాయి. అక్కడ నాగార్జున రెడ్డి అన్నా రాంబాబు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఇద్దరిని కూర్చోబెట్టి వైసీపీ పెద్దలు మాట్లాడారట. వాళ్ళిద్దరి మధ్య గొడవలను చక్కదిద్దడంతో పాటు పార్టీకి పూర్వ వైభవం ఎలా తేవాలని ఆలోచించిన వైసీపీ హైకమాండ్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపిందట. వాళ్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక పార్టీని పట్టాలెక్కించాలంటే వలస నియోజకవర్గాల నుంచి నేతలను వారి సొంత నియోజకవర్గాలకు పంపిస్తే బెటర్ అనే ఆలోచనలో పడిందట వైసీపీ. దీంతో వైసీపీ అధిష్టానం త్వరలోనే ముఖ్య నేతలతో ఓ కీలక సమావేశం నిర్వహించి నేతల మనోభావాలకు అనుగుణంగా నియోజకవర్గాల మార్పులు చేయాలని నిర్ణయించిందని లోకల్ లీడర్స్ టాక్. ఈ ప్లాన్ లో భాగంగా మార్కాపురంలో బాగా పట్టున్న నాగార్జున రెడ్డికి తిరిగి అదే నియోజకవర్గం కేటాయించి అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న అన్నా రాంబాబును గిద్దలూరుకు పంపిస్తే బాగుంటుంది అనే భావనలో వైసీపీ అధిష్టానం ఉందని చెప్తున్నారు. దీనికి తోడు తిరిగి గిద్దలూరు రావాలని అన్నా రాంబాబును స్థానిక నేతలు ఆహ్వానించడం కూడా అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగానే ఉందనే భావన వ్యక్తమవుతోంది. మార్కాపురాన్ని నాగార్జున రెడ్డికి, గిద్దలూరును అన్నా రాంబాబుకు కేటాయించి భవిష్యత్ రాజకీయాలు చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయని సమాచారం. ఇక ఇదే తరహా మార్పులు చేర్పులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో చేపడితే జిల్లాలో కుదేలైన పార్టీ మళ్లీ జీవం పోయవచ్చని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. అధిష్టానం దీన్ని అమలు చేస్తే జిల్లాలో వైసీపీ పుంజుకొని తాజా రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో ఏ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పనిచేశారో అదే నియోజకవర్గాలకు ఆయా నేతలను ఇన్ఛార్జీలుగా నియమించాలని చూస్తున్నారట. అధిష్టానం నిర్ణయించేది తాము కోరుకునేది ఒక్కటే అయితే అంతకంటే సంతోషం ఏముంటుంది అంటూ ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు ఖుషీ అవుతున్నారట.